హలో అండి అందరికీ. మన ఇరుగు పొరుగు దేశాలు మన మీద ఆధారపడుకుంటూ మనం ఇచ్చే నీళ్ళను వాడుకుంటూ మనం ఎదుగుతుంటే వారం లేక మన మీద విషయం చెందుతున్నారు. మనం గమనించుకున్నట్లయితే పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశ టూరిజం ఎదుగుతుంది. జమ్మూ కాశ్మీర్ మనలో అంతర్భాగం అవుతుంది. ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా ఎదుగుతుంది. ఒక మంచి స్థాయికి వస్తుంది అనుకున్న సమయంలో ఓర్చుకోలేని పాకిస్తాన్, ఒక దుష్ట దేశం, వాళ్ళ ఉగ్రవాదుల చేత పెహల్గామ్లో దాడి చేపించింది. మనందరం తెలుసు. ఇప్పుడు ఆ పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ టూరిజం మొత్తం పడిపోయిందనమాట. అలాగే తీవ్రస్థాయి నష్టానికి గురవుతుంది జమ్మూ కాశ్మీర్. దీని అంతటికీ కారణం ఏంటంటే టూరిస్టుల మీద జరిగిన అటాక్. ముఖ్యంగా దీని వెనక పాకిస్తాన్ ఉందని మనందరికీ తెలుసు. తర్వాత మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కొట్టొచ్చినాం. అలాగే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినాం. అంటే మనం ఇచ్చే నీళ్ళు, మన భారతదేశం నుంచి నీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి వెళ్ళదు. అయినా కానీ మన భారతదేశం మీద పొద్దున్నేస్తే మనం ఎదిగితే ఓర్చుకోలేదు. పాకిస్తాన్ సంగతి అలా ఉంటే రీసెంట్గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ పనిపడుతుంది. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్కి మనం ఎలాంటి సహాయం చేసినామో మనందరికీ తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. వాళ్ళు పాకిస్తాన్ చేతిలో ఊచకోతకి బలవుతుంటే మన ఇండియన్ ఆర్మీ కలగజేసుకొని వాళ్ళకి ఒక స్వతంత్రాన్ని ఇస్తే ఇప్పుడు వాళ్ళు మనకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వటం, చైనాతో కలవటం, పాకిస్తాన్తో కలవటం, మనకి వ్యతిరేకంగా ఈ ఏదైతే ఈ బే ఆఫ్ బెంగాల్ మొత్తానికి కూడా బంగ్లాదేశే గార్డెన్ అంట, మనం ఇంకా చూస్తూ కూర్చోవాలంట. అంటే వాళ్ళ దేశ ప్రధాని యూనిస్ చెప్తుండు. అలాగే మన దేశం మీద అనేక ఆంక్షలు పెట్టిండు. మనం కూడా రకరకాల వాళ్ళ గూడ్స్ని మన భారతదేశంలోకి రానియకుండా ఓన్లీ పోర్టుల ద్వారానే రానివ్వాలి అని చెప్పేసి పేర్కొంటాం. ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్కి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఆ స్ట్రోక్ ఏంటి అంటే 1996లో మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్కి ఒక ఒప్పందం జరిగింది, గంగా నది జలాల ఒప్పందం అనమాట. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో గంగా నది ఉంటుంది అనమాట. ఇది బంగ్లాదేశ్, ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇంకో గంగా నది ఇలా వస్తుంది కదా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడే మనం వెస్ట్ బెంగాల్లోనే మనకి ఫరక్కా బ్యారేజ్ ఉంది. ఎక్కువ నీళ్ళు వాడుకోవడానికి మనకి అవకాశం ఉందన్నమాట. అయినా కానీ మన పెద్దలు, మన గతంలో మన నాయకులు ఏంటి అంటే అందరూ బతకాలనే ఉద్దేశంతో మనం ఏకపక్షంగా ఆ నీళ్ళని మనం వాడుకోవచ్చు. కాకపోతే మనం పెద్ద మనసుతో ఇచ్చేసినాం వాళ్ళకి. ఏదైతే మనం అంత పెద్ద దేశం, ఒక బుడ్డ దేశంతో మనం ఏమంటారు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ మన పక్క దేశం బాగుండాలని చెప్పేసి మన పెద్దలు, మన పూర్వ నాయకులు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనకి వ్యతిరేకంగా చైనాకి సపోర్టు, పాకిస్తాన్కి సపోర్టు. అంటే మన మీద ఆధారపడి పాకిస్తాన్, మనం ఇచ్చే సింధు నది జలాల మీద ఆధారపడి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా మన మీద ఆధారపడి మనం స్వతంత్రం పొందిన దేశం బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మనకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకుంటుంది. పాకిస్తాన్ చైనాలు కాశ్మీర్స్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో మనం 1996లో ఏదైతే ఉదారంగా ఇచ్చిన గంగా నది జలాలని మళ్ళీ రివ్యూ చేయాలి. 2026 వరకు ఈ ఒప్పందం అనేది ముగిస్తుంది అనమాట అప్పటి వరకు. అయితే ఈ లోపులో మళ్ళీ గంగానద జలాల మీద రివ్యూ చేయాలి అని చెప్పేసి మన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ని సంప్రదిస్తుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుందన్నమాట, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ ఉంటుంది. ఆ నీళ్ళన్నీ మనం వాడుకునే అవకాశం మనకు ఉన్నా కానీ పెద్ద మనం చేసుకుని ఇచ్చినాం. ఇలా గంగానది ఇలా వెస్ట్ బెంగాల్ దాటి ఇలా బంగ్లాదేశ్లోకి అడుగు పెడుతుంది అనమాట. ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళకి నీళ్ళు తక్కువైతాయి. ఇక్కడే మనం వాడుకునే అవకాశం మనకు ఉంది. అయినా కానీ పెద్ద మనం చేసుకుని ఇచ్చినాం. అంత ఇచ్చినా, వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినా కానీ, వాళ్ళకి నీళ్ళు ఇచ్చినా కానీ, ఇటు చూసుకుంటే ఒక ఉగ్రదేశం పాకిస్తాన్కి కూడా మనం నీళ్ళు ఇచ్చి సింధు నది జలాలు 70 సంవత్సరాల నుంచి ఇచ్చినా కానీ మనం ఎదుగుతుంటే, మనమేమో వాళ్ళు ఎదగాలని నీళ్ళు ఇస్తున్నాం. కానీ వాళ్ళేమో మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేక మనకేమంటారు ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా. అయితే ఇప్పుడు ఏదైతే సింధూరు జలాలు ఆపివేస్తే పాకిస్తాన్ ఎలా గిలగిల కొట్టుకుంటుందో, ఇప్పుడు మనం ఈ బంగ్లాదేశ్ జలాలను కూడా, బంగ్లాదేశ్కి ఇచ్చే గంగా జలాలను కూడా ఆపడం ద్వారా బంగ్లాదేశ్ని మన దారికి తెచ్చుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి
నాకు కూడా కొంచెం బూస్టింగ్గా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఓకే మరి, థ్యాంక్ యూ.